ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ సాగబోతోంది. సిబిఐ, ఈడీ అభ్యంతరం చెప్పకపోతే కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కవిత అనారోగ్య కారణాలు విచారణ 90% పైగా పూర్తవడంతో బెయిల్ ఇవ్వాలనే యోచనలో సుప్రీంకోర్టు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలోనే కేటీఆర్ సహా 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలందరినీ తీసుకొని కేటీఆర్ ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం. అటు జైలు నుంచి కవిత విడుదల కాగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కవిత గనక విడుదలైతే హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంబరాలు చేసుకోబోతున్నాయి, ర్యాలీకి సిద్ధపడుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. 5 నెలలుగా తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు కవిత. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా కవితకు ఈసారైనా బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నేపథ్యంలో మరి ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే పెరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కవితకి ఇవాళ బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ నేపథ్యంలోనే భారీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. కవిత రిలీజ్ కాగానే ఆమెను గ్రాండ్గా వెల్కమ్ చెప్పి హైదరాబాద్ తోడుకొని వచ్చేందుకు ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా హరీష్ రావు, మిగతా గంగుల కమలాకర్ లాంటి మాజీ మంత్రి, అలాగే మిగతా చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ కవితకు బెయిల్ పక్కా అనే వాదనలు కూడా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? మా సీనియర్ కొలీగ్ రామకృష్ణ జైన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, ఇవాళ కవితకు బెయిల్ పక్కా అనుకోవచ్చా? హలో రామకృష్ణ, ఇవాళ కవితకు బెయిల్ పక్కాగా వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. మరి ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అనే సస్పెన్షన్ అయితే ఉంది. ఇందులో బిఆర్ఎస్ పార్టీ లీడర్స్ గానీ, బిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్ గానీ చెప్తుందైతే ఈ రోజు కంపల్సరిగా బెయిల్ వచ్చేస్తుంది, బెయిల్ చేస్తారు, వాదనలు ఎలాంటివి ఉండవు, ఆల్రెడీ వాదనలు విన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు ప్రొసీజర్ అయితే ఇంకో రకంగా ఉంది. సుప్రీంకోర్టులో మాత్రం ఈ రోజు గత విచారణలో ఏం చేశారంటే, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, సిబిఐకి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు కౌంటర్ దాఖలు చేయమని. అటు ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ దాఖలు చేసిన దాని మీద హీరింగ్ ఉంటుంది. వాస్తవంగా అయితే ఇటు కవిత ఏం చెబుతున్నారు, వాళ్ళు ఏం చెప్పారు అనేది హీరింగ్ ఉంటుంది. ఇది తర్వాత దాన్ని బట్టి జడ్జిమెంట్ ని రిజర్వ్ చేస్తారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి మరొక 2-3 రోజులు టైం తీసుకొని జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఆ తర్వాత బెయిల్ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా బెయిల్ సంబంధించి డెసిషన్ తీసుకుంటారు. అయితే కవిత కేసులో బెయిల్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కవితకు బెయిల్ వస్తుంది, కంపల్సరీగా ఆమె తిహార్ జైలు నుంచి విడుదల అవటం అయితే ఖాయం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు వాదనలు అయితే జరుగుతాయని చెప్పేసి తెలుస్తుంది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ రోజు వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఇక లిక్కర్ స్కామ్ కి సంబంధించి అన్ని బెయిల్స్ కూడా సుప్రీంకోర్టు నుంచి ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కూడా సుప్రీంకోర్టు నుంచే వచ్చింది. అలాగే అభిషేక్ బోయినపల్లి బెయిల్ కూడా సుప్రీంకోర్టు నుంచే వచ్చింది. అలాగే మనీష్ సిసోడియా బెయిల్ కూడా సుప్రీంకోర్టే ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వాల్సింది. ఇప్పుడు కింద కోర్టులు ఈ కేసుని చాలా తాత్సారం చేయడం వల్ల బెయిల్ రాలేదు. ఈ అంశానికి సంబంధించి కూడా సర్వోన్నత న్యాయస్థానం క్లియర్ గా చెప్పింది, ఎందుకు మీరు ఇలా టార్చర్ పెడుతున్నారు నిందితుల్ని, కేసును త్వరితగతిన తేల్చాల్సిన అవసరం ఉంది. నెలల తరబడి నిందితులు జైల్లో ఎలా ఉండగలుగుతారు, కేసు తేల్చాలి, వాళ్ళ నిందితుల నిర్దోష అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం కూడా లోవర్ కోర్టులకు క్లియర్ కట్ గా చెప్పింది లాస్ట్ టైం. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి కవితకి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేసేసేసి ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత కూడా బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఆమెకు ఈ రోజు బెయిల్ వస్తుంది. బెయిల్ రాగానే తిహార్ జైల్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పి తిహార్ జైలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక ర్యాలీగా ఆమెను తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకువెళ్లాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో కూడా కవిత వస్తే కవితకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి, ఆమెకు సన్మాన ఏర్పాట్లు, అలాగే ర్యాలీ ఏర్పాట్లు చేయాలనే నిర్ణయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. కాకపోతే సుప్రీంకోర్టు ప్రొసీజర్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సుప్రీంకోర్టు ప్రొసీజర్ ప్రకారం ఈ రోజు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. కేవలం ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు వింటారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు ఇంకో రోజుకి.
ఆ రోజున అంటే 1 or 2 days తర్వాత రిజల్ట్ చేసిన తర్వాత ఆ రోజు బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంది. లేదంటే ఇక్కడ రామకృష్ణ వాదనలు కూడా చాలా గట్టిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈడీ సిబిఐ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కౌంటర్ దాఖలు చేశారు. అదంతా కూడా మొన్న గురువారానికే ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇవాళ ఖచ్చితంగా పక్కాగా చాలా పకడ్బందీగా వాదనలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అటు హరీష్ రావు కేటీఆర్ కూడా వాళ్ళ లాయర్స్కి చాలా పక్కాగా వాదించాలంటూ సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముకుల్ రోహత్గి కవిత కేసును టేకప్ చేశారు. ఆయన కూడా చాలా గట్టిగా ఇవాళ ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏం జరగబోతోంది? ఆర్గ్యుమెంట్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? పక్కాగా కవితకు అనుకూలంగా ఏమైనా ఇవన్నీ కూడా మారే అవకాశం ఉన్నాయనుకోవచ్చా? అనుకూలంగా మారుతాయి. ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, మోహిత్ రావు అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఈరోజు ఎలాగైనా కవితను బయటికి తీసుకుని రావాలి అనే జయంతో సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. ఉదయం 11:30 గంటలకు సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాబోతుంది. మరి అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ కీలకమైన అంశాలు. ఈ అంశాలు ఫస్ట్ అంశం ఏంటంటే ఆమె 5 నెలలకు పైగా జైల్లో ఉన్న 154 రోజులు ఈ రోజుకి ఆమె 154 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. వాస్తవంగా 3 నెలల తర్వాత డిఫాల్ట్ బెయిల్ రావాలి, అది రాలేదు. రెండోది ఆమె మహిళా ప్రజాప్రతినిధి, ఆ ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలి, అది కూడా రాలేదు. అలాగే మూడో అంశం ఏంటంటే ఆమె అనారోగ్య పాలయ్యారు, 3 సార్లు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమెకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్లడము, మళ్ళీ జైలుకి తీసుకెళ్లడము, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లడం, ఇలా 3 సార్లు జరిగింది. ఆమె బరువు 11 కిలోలు తగ్గిపోయారు. అనారోగ్య కారణాలని రీత్యా కూడా ఆమెకు బెయిల్ రావాలి. దాంతో పాటు దీంట్లో కీ పోస్ట్ లో ఉన్న కీగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు. అంతటి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినప్పుడు కవితకి ఎందుకు బెయిల్ రాకూడదు అనేది కవిత తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత బెయిల్ వస్తుంది, కవిత బెయిల్ మీద బయటకు వస్తారు. కాకపోతే ఈ రోజు వస్తారా, రేపు వస్తారని కొద్దిగా డిసైడ్ చేస్తారు కోర్టులు. కానీ ఆర్గ్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు. ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ మిగతా 2 కేసుల్లో విన్నారు కాబట్టి ఈ కేసులో వినాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా బెయిల్ ఇచ్చేస్తారని చెప్పేసి కవిత తరపున న్యాయవాదులు చెప్తున్నారు. కానీ కవిత కేసు, కవితకి సంబంధించిన విషయము వేరు. అలాగే అంటే కేసు ఒకటే అయినప్పటికీ దీనికి సంబంధించిన విచారణలో డిఫరెంట్ అంశాలు కూడా ఉన్నాయి. మనీష్ సిసోడియా అంశాలు డిఫరెంట్ గా ఉన్నాయి, కవిత సంబంధించిన అంశాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అటెండ్ అయ్యారు అనేది కూడా రైట్. ఎస్, కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. సిబిఐ ఈడీ అభ్యంతరం చెప్పకపోతే కవితకు బెయిల్ పక్కా అంటున్నారు ఎక్స్పర్ట్స్. కవిత అనారోగ్య కారణాలు విచారణ 90% పైగా పూర్తవడం, ఇవన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెయిల్ ఇవ్వాలనే యోచనలో కూడా సుప్రీంకోర్టు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, రామకృష్ణ ఇవాళ మరి ఒకవేళ కవిత కనుక రిలీజ్ అయితే బీఆర్ఎస్ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి వెల్కమ్ చెప్పే ఛాన్స్ ఉంది? గుడ్ న్యూస్ అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి? ఇవాళ కొంత కవితకు బెయిల్ వస్తే పక్కగా బిగ్ డే ఫర్ ఆయన, బిగ్ న్యూస్ అనుకోవచ్చా? డెఫినెట్ గా అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక తెలంగాణని ఒక అంటే ఒక రూలింగ్ చేశారు చాలా 10 ఏళ్ల పాటు. ఆమె ఎమ్మెల్సీగా, ఎంపీగా, అలాగే ఒక జాగృతి లీడర్ గా, టిఆర్ఎస్ లీడర్ గా ఆమె చాలా కీ రోల్ ప్లే చేశారు తెలంగాణ పాలిటిక్స్ లో. కాబట్టి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. ఆమె అసలు ఈ కేసులో లేదు, కావాలని రాజకీయంగా ఇరికించారు అనే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దాంతో పాటు గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమెకు భారీగా గిటౌట్స్ అన్ని పెట్టి చేయాలి. బెయిల్ రాగానే మొత్తం తెలంగాణలో కూడా ఆమె విడుదలని ఒక సంబరాలుగా జరుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది, ఇటు ఢిల్లీలోనూ ఏర్పాట్లు చేస్తుంది, అటు తెలంగాణలోనూ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఢిల్లీలో క్లియర్ గా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ రోజు ఆమె బయటికి వస్తారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్ చెప్తున్నారు. మరి వాదనలు ఉన్నప్పటికీ కూడా 11:30 గంటలకు ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమైతే సుప్రీంకోర్టులో దాదాపుగా 11:30 గంటల తర్వాత నుంచి వాదన ప్రారంభమైతే 2 o'clock కల్లా వాదనలు కంప్లీట్ అయితే ఆ 2 o'clock కి
బయటకు వచ్చే అవకాశం అయితే ఆ తర్వాత ఆమెను ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది, సాయంత్రానికి ఆమె విడుదల అవకాశం ఉంది అని చెప్పేసి రామకృష్ణ, నేను మిమ్మల్ని అదే అడగబోతున్నాను. ఒకసారి మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ కృష్ణస్వామి కూడా జాయిన్ కాబోతారు. దానికంటే ముందు మీతో ఇంకో విషయం అడగదలుచుకున్నాను. ఒకవేళ కవిత బెయిల్ పిటిషన్ కనుక ఇవాళ సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అవుతాయి, ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయితే తీర్పును మరి రిజర్వ్ చేస్తారా, లేదంటే ఇవాళ వెంటనే రిలీజ్ చేయమని ఇచ్చే ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఇవన్నీ జరిగితే కనుక దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఇవాళ పూర్తయిపోతాయా? కవిత ఇవాళ బయటకు వస్తే ఒకవేళ ఇమ్మీడియట్గా యాజ్ ఆఫ్ నౌ రిలీజ్ చేసుకోవచ్చు అంటే కనుక 11:30 గంటలకు హీరింగ్ స్టార్ట్ అవుతుంది, 2 గంటల కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ విడుదల చేసే లెక్క అయితే 2 గంటల ఆర్డర్ వస్తే సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే రిజర్వ్ చేస్తే మాత్రం 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి కృష్ణస్వామి సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే కృష్ణస్వామి గారు. కృష్ణస్వామి గారు నమస్తే అండి. కృష్ణస్వామి గారు. హలో. కృష్ణస్వామి గారు, ఇవాళ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఇవాళ ఆర్గ్యుమెంట్ జరగబోతున్నాయి. చాలా ఉత్కంఠ రేపుతుంది. చాలామంది ఇవాళ కవితకు బెయిల్ వస్తుందనే ఆశతోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 నెలలు అయిపోయింది. ఇప్పటికే అటు ట్రయల్ కోర్టు, హైకోర్టు ఈ రెండు కూడా నిరాకరిస్తే సుప్రీంకోర్టు కూడా అయ్యో పాపం ఎందుకు అట్లా చేస్తున్నారంటూ ఆమె గురించి కొంత సానుభూతి కూడా చెప్పింది. మనిషికి బతికే హక్కు ఉంది, మానవ హక్కులు ఇట్లా మనం కాలరాయొద్దు, కాలయాపన చేసి అంటూ సుప్రీంకోర్టు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉంది. కృష్ణస్వామి గారు, మరి ఏం జరుగుతోంది ఇవాళ? కవితకు బెయిల్ వచ్చేనా? ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఈ విచారణకు ఐటమ్ నెంబర్ 17గా వచ్చింది. బిఫోర్ లంచే దీని మీద ఒక అభిప్రాయము వెలుగుచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి కవితమ్మ గారికి ఈరోజు బెయిల్ రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రెండో ముద్దాయిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారికి బెయిల్ లభించడం వలన, ఈమె 13వ ముద్దాయిగా ఉన్నందువలన సివియర్ గా క్రైమ్ సివియారిటీ ఉన్న A2కి బెయిల్ వచ్చినందువలన ఈమె ప్రాధాన్యత అంతగా లేని 13వ నెంబర్ ముద్దాయి అయినందువలన ఈమె తప్పనిసరిగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే స్పీకింగ్ ఆర్డర్ ఈ రోజే బెయిల్ ఇస్తారా, లేకపోతే జడ్జిమెంట్ రిజర్వ్ కేసు చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ కృష్ణస్వామి గారు రకరకాల స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కవిత జైల్లో వెళ్ళినప్పటి కూడా ఆమె కుమారునికి పరీక్షలు ఉన్నాయంటే ఒక్కసారి అప్పుడు ట్రయల్ కోర్టును అడిగింది, తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసు ఛార్జ్షీటు కంప్లీట్గా ఈడీ ఏదైతే విచారణ చేసిందో అది కూడా ఫైల్ చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు కౌంటర్ దాఖలు చేయట్లేదంటే మొన్న సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయినాయి. మీరు చెప్తున్నట్టుగా సిసోడియాకు బెయిల్ వచ్చింది, కేజ్రీవాల్కి వచ్చింది. మరి కవితకు ఈ కోణంలో ఆలోచిస్తే పక్కగా ఇవాళ రావచ్చు అనుకోవచ్చా? ముఖ్యంగా ఆమె ఒక మహిళ, ఆమె 10 కేజీల పైగా బరువు తగ్గారు, దీర్ఘకాలికంగా ఆమె రిమాండ్లో ఉన్నారు. ముఖ్యంగా ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆమె ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె. ఆమె బెయిల్ నుంచి పారిపోయే అవకాశాలు లేవు. ఇంకోటి, ఆమె ప్రభుత్వంలో లేదు, సాక్షుల్ని ఆమె ప్రభావితం చేసే అవకాశం లేదు. అందరూ సాక్షులు 450 పైగా ప్రభుత్వ సాక్షులు ఉన్నారు. వాళ్ళంతా సాక్ష్యం రికార్డ్ చేసి ఉంది. కనుక ఇప్పుడు ఈమెను జైల్లో ఆమెను కంటిన్యూగా రిమాండ్లో ఉంచాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 80% ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇంకా విచారించాల్సిన సాక్షులు పెద్దగా లేరు. కనుక ఈమె సాక్షుని ఏ విధంగా బెదిరించడం కానీ. అదే కృష్ణస్వామి గారు, అంటే నేను అడిగే ప్రశ్న అదే. ఇప్పటికి ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసినా నిరాశ ఎదురవుతుంది, ఆమెకు బెయిల్ దక్కట్లేదు. మరి ఈసారైనా ఈ మెడికల్ గ్రౌండ్స్లో ఆరోగ్య కారణాలు, మీరు చెప్తున్నట్టుగా మహిళా ప్రతినిధి, ఇట్లా రకరకాల కారణాలు, మరి ఇవన్నీ కూడా ఆ కోణంలో ఆలోచిస్తే కొంత సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కోర్టు. మరి ఇవాళ దీనికి సంబంధించి అంటే కొంత అనుకూలంగా మారొచ్చా ఆర్గ్యుమెంట్స్? హలో,
ఎస్ కృష్ణస్వామి గారు ఈమెకి చెప్పండి. ఈ మెడికల్ గ్రౌండ్స్ లో అనుకూలంగా మారే అవకాశం ఉందా ఆర్గ్యుమెంట్స్? మెడికల్ గ్రౌండ్స్ కూడా ఈ ముఖ్యంగా ఈమెకి వెయిట్ అనేది చాలా తగ్గిపోయి ఆమె చాలా నీరసంగా ఉన్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఈమెకి ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కనుక మానవతా కోణంలో అయినా కానీ ఒక స్త్రీ, ఒక మహిళా హక్కులు ఉంటాయి. ఆ మహిళా హక్కులకు విభిన్నంగా కోర్టులు ప్రవర్తించవు. ఎక్కువ ప్రయారిటీ మహిళలకి అనుకూలంగా కోర్టులు ఉంటాయి. కనుక ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు బెయిల్ రాకుండా ఉండే పరిస్థితులు లేవు. సిబిఐ, ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ దాఖలైన విషయంలో కోర్టు వారు పరిశీలించి పూర్వాపరాలు ఆలోచించి ఈ రోజు ముక్కుల్ రోహిత్కి గారు సీనియర్ న్యాయవాది కవిత తరఫున వాదించనున్నారు. ఆయన గట్టి న్యాయవాది, తప్పకుండా ఆయన పోరాటం ఫలించుద్ది. కవితమ్మ గారు బెయిల్ మీద విడుదలవుతారని అనుకుంటున్నాను. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణస్వామి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్, ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరగబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులో బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. అక్కడ ఆమెకు నిరాశ ఎదురైంది. అయితే ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కొంత పెండింగ్ పడింది. అప్పుడు సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలంటూ అప్పుడు సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా ఎందుకు ఆలస్యమైందంటూ కూడా సీరియస్ అయింది. సో ఈ రకంగా మహిళగా కవిత బెయిల్కి అర్హురాలంటూ ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారంటూ ఆమె కూడా ఇవ్వాలంటూ వాదిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా నిరాశ ఎదురవుతుంది. మరి ఈసారైనా ఇవ్వాలైనా కవిత అనారోగ్య కారణాలు, దాంతోపాటు విచారణ 90% పైగా పూర్తి కావడంతో బెయిల్ ఇవ్వాలనే ఆలోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కవితకు